మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. విద్యార్థులలో విద్యార్థి దశ నుంచి వారిలో నిజాయితీని పెంపొందించాలి, అదేవిధంగా వాళ్ళలో నైతిక విలువలను పెంపొందించాలని అనే ఉద్దేశంతో ఓ ఉపాధ్యాయుడు నిజాయితీ పెట్టే అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎక్కడ ఈ కార్యక్రమం మొదలైందంటారా? చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల ప్రాథమిక పాఠశాలలో తులసీనాథం నాయుడు అనే తెలుగు ఉపాధ్యాయుడు తను విద్యార్థులకు నిజాయితీ పెంచాలనే ఉద్దేశంతో నిజాయితీ పెట్టే అనే కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఇంతకీ నిజాయితీ పెట్టెలో ఏముంటుంది అంటారా? తను సొంత డబ్బులతో పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బరు, చాక్లెట్లు మొదలైనవి విద్యార్థులకు అవసరమైన వస్తువులను తీసుకొచ్చి అక్కడ పాఠశాలలో అతను సమకూరుస్తాడు. అక్కడ వాటిని విద్యార్థులకు అందించేందుకు ఎవరు కూడా ఉండరు. విద్యార్థులే కేవలం నిజాయితీగా ముందుకొచ్చి ఆ పుస్తకం లేదా పెన్ను, విద్యా సామగ్రి యొక్క ధరను వారే తమంతటి తాను చెల్లించి ఆ విద్యా సామగ్రిని తీసుకోవడం అలవాటు చేశాడు. అంటే ఈ నిజాయితీ పెట్టే యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే వారిలో నైతిక విలువలను పెంపొందించడము, నిజాయితీని పెంపొందించడమే కాకుండా జీవన విలువలను కూడా తెలియజేయడం అనేది చాలా ముఖ్య ఉద్దేశంగా ఉంది. దీనిని పలువురు ఉపాధ్యాయులు కూడా దీన్ని మార్గదర్శకంగా తీసుకుంటున్నారు. నా పేరు పి తులసీనాథం నాయుడు. నేను చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల ప్రాథమిక పాఠశాలలో ద్వితీయ శ్రేణి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాలుగా ఈ నిజాయితీ పెట్టె అనేటటువంటి ఒక పెట్టెని ఏ పాఠశాలలో పనిచేసినా అక్కడ పెట్టి ఆ పిల్లల్లో ఆ నిజాయితీ అనేటటువంటి విలువను పెంపొందించడానికి కృషి చేస్తూ వస్తున్నాను. ఈ పెట్టె యొక్క ఉద్దేశం పిల్లలకు కావాల్సినటువంటి అన్ని రకాల వస్తువులను, అంటే పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, పలకలు, బలపాలు మొదలైనవన్నీ కూడా ఆ చిన్న పెట్టెలో తెచ్చిపెట్టడం, దాని చుట్టూ ధరలను ముద్రించి పెట్టడం. అంటే పిల్లలు నిజాయితీగా ఆ దాని ధరతో చూసి ఎవరి అజమాయిషీ ఉండదు దాని మీద, వాళ్ళంతటా వాళ్ళుగానే దాంట్లో నిజాయితీగా డబ్బులు వేసి ఆ వస్తువులను తీసుకెళ్ళటం అనేటటువంటిది దీంట్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం. అంటే మొదటగా పిల్లల్లో కొంత ఇది జరిగిన రాను వాళ్ళకి ఆ నిజాయితీ గురించి ప్రార్థనలో కానీ తరగతుల్లో కానీ ఈ విలువను తెలియజెప్పే కొద్దికి నిజాయితీ అనేటటువంటిది వస్తుంది. మాకు కూడా ఇప్పుడు 1 నెలగా కొంత ఇదైనా ఇప్పుడు 10 రోజులుగా వాళ్ళు గాడిలో పడ్డారు. అంటే కొత్త సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ₹1 కూడా మనకు ఇబ్బంది లేకుండా పిల్లలు కరెక్ట్ అయినటువంటి సొమ్ములు దాన్ని చేసి తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఇంకొక లాభం కూడా ఉంది. ఏమంటే పిల్లలకు, చిన్న పిల్లలకు లెక్కలు కూడా కొన్ని వస్తుంది. ఎందుకంటే ఒక ₹10 తెచ్చాడు, ₹2 ఇచ్చి ఒక రబ్బర్ తీసుకున్నాడు, మీ చిల్లర నేను ఎంత తీసుకోవాలని వాడు కూర్చొని వేలుతో లెక్కలు వేసుకొని ఆ చిల్లర తీసుకునేటటువంటి కూడా ఉంటుంది. అంటే కొన్ని చిన్న చిన్న జీవనానికి సంబంధించిన లెక్కలు తెలుసుకోవటం, నిజాయితీగా ఉండటం అనేటటువంటి విలువను పెంపొందించడానికి ఇది పెట్టి చేస్తూ రావడం. 4వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు ఎంపీపీఎస్ స్కూల్. మా స్కూల్లో నిజాయితీ పెట్టారు. మేము దాంతో ఎరేజర్, షార్ప్నర్, పెన్సిల్, మెండర్ అన్నీ ఎత్తుకుంటాము. ఒకవేళ డబ్బు లేకపోయినా కూడా కొన్ని ఎత్తుకొని మరుసటి రోజు వేసేస్తాము. దీనివల్ల మాకు మ్యాథ్స్ కూడా వస్తుంది. నిజాయితీ పెట్ట అనేది నేను ఇంతకు ముందు వరకు వినిండేవాడిని, కానీ ప్రత్యక్షంగా ఇక్కడ చూడటం, పిల్లలు ఆ యొక్క తీసుకోవడము, ఇవ్వడము, వాళ్ళు వచ్చే అమౌంట్ని కరెక్ట్గా యూటిలైజేషన్ చేసుకోవడం కూడా చాలా అద్భుతంగా ఉంది. నేను సార్ గురించి ఇంతకుముందు కంచిరెడ్డిపల్లి చేసేటప్పుడు నేను వింటున్నాను, కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా సార్తో పాటుగా ఇక్కడ చూస్తూ ఆ యొక్క విలువని పిల్లలు అర్థం చేసుకోవడం అనేది చాలా అద్భుతంగా ఉంది. దాంతో పాటుగా పిల్లల్లో ఎక్కడ బయట అంగుల్లో వాళ్ళకి పిల్లలకి డబ్బులు ఇచ్చినారనుకోండి, వాళ్ళు ఎక్కడో బయట వేరే తినుబండారాలు కానీ తీసుకునేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇక్కడే పాఠశాలలోనే కరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన వస్తువులు సద్వినియోగం చేసుకోవడంలో కూడా ఈ నిజాయితీ పెట్టె అనేది, ప్లస్ పిల్లల యొక్క అవసరాలు తెచ్చుకునే కూడా పాఠశాలలో ఒక మంచి ఇదిగా ఇదిగా చాలా అద్భుతంగా పనిచేస్తున్నది. దీన్ని మరిన్ని పాఠశాలకు కూడా నిజాయితీ పెట్టి
భావి తరాలు కూడా ఒక మంచి అలవాటుని మంచి పెంపొందించుకునే దానికి ఆస్కారం ఉంటుందని నా అభిప్రాయం.